మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈరోజు. నేను వీడియోస్ చేయడం స్టాప్ చేసేస్తానంటే చాలామంది కామెంట్ చేసి చేయడం ఆపకండి అని చెప్పారు. సో నేను మళ్ళీ వాళ్ళ కోసం వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్లో ఒక 2-3 వీడియోస్ 4 వీడియోస్ వరకు నాకు ఎక్కువ సపోర్ట్ రాలేదు. బట్ స్టిల్ సర్లే కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియోస్ అయితే చేస్తున్నాను డైలీ. సో నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో మీద నియర్ 500 వ్యూస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీవన్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు భాస్కర్. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గాయస్. సరే మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అండ్ IIIT భాస్కర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ అయితే చెక్ చేయండి. అందులో ఆర్జికేటీ ప్లేలిస్ట్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ ఉన్నాయి అందులో, అండ్ రీసెంట్గా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి ఆర్జికేటీ మీద. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేనైతే ఖచ్చితంగా మీ తోడు ఉంటా. సో ఇట్స్ మై ప్రామిస్. సో నేనైతే IIIT భాస్కర్లో చదువుతున్నాను. సో కాబట్టి నేను మీకు జెన్యూన్ కంటెంట్ 100% ఇవ్వగలను. లైక్ ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత కంటెంట్ అయితే నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్లో లేదు. అండ్ నేను మీకు ఇంత మంచి కంటెంట్ అండ్ మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు ఇన్ రిటర్న్ ఏం చేయాలో తెలుసు కదా. మరి ఈ వీడియో స్టార్ట్ చేయాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి. సో ఈరోజు స్పెషల్ వీడియో భాస్కర్ గారి కామెంట్కి రిప్లై. సో నేను అతనికి కామెంట్లో చెప్తే ఎవరికి తెలియదు, అది వీడియో చేసి ప్రతి ఒక్కరు చూస్తారు కదా తన డౌట్ కూడా. సో లెట్స్ బిగిన్ ద వీడియో. IIIT భాస్కర్లో ఫుడ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? సో చాలామంది హాస్టల్ అనగానే భయపడుతూ ఉంటారు, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో, ఫుడ్ ఎలా ఉంటుందో అనేసి. సో నేనైతే జెన్యూన్గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫుడ్ గురించి అయితే లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చెప్తాను, లైక్ అసలు హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేసి. సో మెయిన్గా ఇక్కడైతే ఇంటర్, బీటెక్ అలా చెప్పరు, అలా పిలవరు. PUC ఆర్ P1, సింప్లీ P1 P2 అంటే P1 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, P2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్, E1 అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, E2 అంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. సో అలాగా ఓకేనా. సో ఎప్పుడన్నా నేను ఫ్లోలో అలా ప్రొనౌన్స్ చేస్తే గుర్తుపెట్టుకోండి. సో మాకు అలానే అలవాటు కాబట్టి P1 P2 అనేసి అలా వచ్చేస్తూ ఉంటుంది. PUC అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, PUC1 అంటే. లైక్ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉంటాయి. మొత్తం 3 హాస్టల్స్ ఉంటాయి. P1 వాళ్ళకి డార్మ్స్ అని ఉంటాయి, డార్మిటరీస్. లైక్ అవైతే చూడ్డానికి కమ్యూనిటీస్ లాగా ఉంటాయి. లైక్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, హౌసెస్ లాగా ఉంటాయి, చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. సో ఇంటర్ వాళ్ళకి P1 వాళ్ళకి డామ్స్లో అలాట్ చేస్తారు. రూమ్కి వచ్చేసి ఒక 14 to 15 మెంబర్స్ ఆర్ 17 మెంబర్స్ అలా అలాట్ చేస్తారు. ఇన్ కేస్ మనతో ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే మనం కూడా వాళ్ళతో ఉండొచ్చు. స్టార్టింగ్లో అలా ఉండొద్దు, చెకింగ్కి వస్తారు వార్డెన్స్ అనుకుంటా చెప్తారు. లైక్ అలా ఏముండదు, ఉంటే మ్యాక్సిమం ఒక 1 or 2 months వరకు ఉంటుంది. లైక్ చెక్కింగ్, ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటున్నారా లేదా అనేసి. సో అలా ఏముండదు, మన ఫ్రెండ్స్తో ఉండొచ్చు మనం రూమ్స్లో. లైక్ మనకి అలాట్ చేసిన రూమ్స్ కాకుండా మన ఫ్రెండ్స్ రూమ్లో వెళ్ళి మనం ఉండొచ్చు. P2 E1కి వచ్చేసరికి రూమ్కి ఒక 6 మెంబర్స్ అలా ఉంటారు. నెక్స్ట్ E2 E3 E4కి అట్లా వచ్చేసరికి రూమ్కి 3 మెంబర్స్, రూమ్కి 2 మెంబర్స్ అలా ఉంటారు. సో P2 నుంచి మీకు హాస్టల్స్ ఉంటాయి, GH1 GH2, బాయ్స్కి అయితే BH1 BH2 అనేసి గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్స్. సో అవి వచ్చేసి 4 floors అలా ఉంటాయి, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒక్కోసారి రూమ్కి చాలామంది ఉంటే చదువుకోవడానికి డిస్టర్బ్ అవ్వడం, సో అలా కూడా అవుతుంది. సో కొంతమంది క్లాసెస్లోనే ఉండి చదువుకోవడం ఆర్ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం. అండ్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంటుంది. సో డిజిటల్ లైబ్రరీలో ఏంటంటే మీకు ల్యాప్టాప్స్ ఉంటాయి, సో వైఫై ఉంటుంది. సో ఆ ల్యాప్టాప్స్లో మీరు ఏమైనా క్లాసెస్ వినడం అలా చేయొచ్చు. మా అప్పట్లో హాస్టల్స్లో ఫ్రీ వైఫై ఉండేది, ఫ్రీ వైఫై ఫెసిలిటీ అయితే తీసేశారు. మా E1 వరకు కూడా మాకు హాస్టల్లో వైఫై ఫెసిలిటీ ఉండేది, కానీ ఇప్పుడు తీసేశారు అది. వాటర్ స్కేర్సిటీ కూడా ఉండదు, ఎప్పుడన్నా ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు తప్పించి. అండ్ సమ్మర్లో కూడా వాటర్ స్కేర్సిటీ మ్యాక్సిమం ఉండదు. ఇన్ కేస్ ఉంటే ట్యాంకర్స్తో వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
క్యాంపస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపిస్తుంది. యా, ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ ద థింగ్స్ విచ్ వర్ రిలేటెడ్ టు హాస్టల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి హాస్టల్ గురించి. సో నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే, బయట కాలేజెస్తో కంపేర్ చేస్తే మన క్యాంపస్లో అయితే ఫుడ్ బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. అలా అని మన ఇంట్లో చేసినట్టయితే అస్సలు ఉండదు. E1 E2కి సపరేట్ మెస్, E3 E4కి సపరేట్ మెస్, P1 P2 వాళ్ళకి. సో ఇలా మెస్ ఉంటుంది. లైక్ కొన్ని థింగ్స్ అనేవి E1 E2 మెస్లో బాగుంటాయి, కొన్ని థింగ్స్ అనేవి E3 E4 మెస్లో ఉంటాయి. అలా అని చెప్పేసి వేరే మెస్లోకి వెళ్ళి మనం తినకూడదు. ఎప్పుడో ఒకసారి కర్రీస్ బాగాలేకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో అది కామన్ ఎక్కడైనా సరే. మార్నింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి. ఇడ్లీ, వడ, పూరి, చపాతీ, ఉప్మా, ఊతప్ప అండ్ జీరా రైస్. సో ఇవైతే మార్నింగ్ టిఫిన్స్. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి పప్పు అనేది కామన్ అండ్ ఒక కర్రీ ఉంటుంది. నైట్ సాంబార్ అండ్ ఒక కర్రీ. అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మీకు ఖచ్చితంగా పెరుగు ఉంటుంది. ఏ మెస్లో అయినా సరే పెరుగు మాత్రం చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ ఎప్పుడైనా సరే కర్రీస్ బాగాలేకపోయినా పెరుగు వేసుకొని తింటే చాలు. పెరుగు అయితే చాలా బాగుంటుంది. అండ్ సండేస్ అండ్ వెడ్నెస్డేస్ చికెన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ పూట. అండ్ మార్నింగ్ టీ అండ్ మిల్క్ పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ టీ కూడా పెడతారు. సో స్నాక్స్ వచ్చేసి ఏం పెడతారంటే, మనం ఎక్కువ స్నాక్స్కి వెళ్ళాం, కొంచెం లేజీ అనమాట, దాని గురించి అంత ఐడియా లేదు. అటుకులు, బిస్కెట్స్ అండ్ బ్రెడ్, ఇంకా సమోసా, మిర్చి అండ్ పకోడీ ఇవి అయితే పెడతారు. ఇవన్నీ ఒకటే రోజు పెట్టరు, ఒక్కొక్కటి ఒక్కో రోజు పెడతారు. నాకు తెలిసి ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వరు, కానీ నేనైతే అన్నీ లీక్ చేసేస్తున్నా. సో ఏది సీక్రెట్గా ఉంచకుండా మీతో ప్రతి ఒక్కటి ఓపెన్గా చెప్పేస్తున్నా. మీరేం చేయాలో మీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి. హాస్టల్ అండ్ ఫుడ్ గురించి ప్రతి ఒక్క టాపిక్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.